హలో నమస్తే అండి, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈ రోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి దోస ఆవకాయ పచ్చడి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అన్ని కొలతలతో ఇలా చేశారంటే అచ్చం పెళ్లి భోజనాల్లో పెట్టే రుచి వస్తుందండి. కొత్తగా పెట్టేవారైనా ఈజీగా పెట్టుకోగలుగుతారండి. పెళ్ళిళ్ళలో పెట్టే దోస ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. ముందు నేను దోసకాయలు తీసుకున్నానండి. చాలా గట్టిగా ఉన్నాయి, తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఇలా పొడి గుడ్డతో పెట్టుకోవాలండి. పైన కింద ఇలా కట్ చేసేసి మధ్యకి ఇలా కట్ చేసి దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేయాలండి. చూడండి ఎలా తీసేస్తున్నానో. ఇలా తీసిన గింజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీని మీద తొక్క అనేది తీయకూడదండి, ఇలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నిటిని కూడా ఒక కొలత ప్రకారం తీసుకున్నామండి. ఒక గ్లాస్ తీసేసుకొని కొలుచుకున్నానండి. నాకు 3 గ్లాసుల దోసకాయ ముక్కలు అయ్యాయండి. ఈ కొలతతోనే ఉప్పు కారాలు తీసుకోవాలండి. చూడండి దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు తీసుకున్నానండి. ఇవి పచ్చివేనండి. ఇలా మిక్సీ పట్టేసేసి మెత్తటి పొడిలా చేసేసుకోవాలండి. ఇలా పొడి చేసేసుకొని ఒక పావు గ్లాస్ అంతా కారము, పావు గ్లాస్ అంతా కూడా 3 సమానంగా అండి. ఉప్పు, కారం, ఆవు పిండండి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ కొలతలతో పెట్టారంటే చూడండి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవటమేనండి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక రోజు ముందు ప్రిపేర్ చేశారంటే రెండో రోజు కల్లా బాగా ఊరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇది ఉప్పు, కారం, ఆవు పిండి. ఇప్పుడు 3/4 గ్లాస్ అంతా పల్లీ నూనె తీసుకున్నానండి. దీని పల్లీ నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. తడియగలకుండా ఉంటే ఈ పచ్చడి బయట పెట్టినా 1 రోజుల పైనే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలల వరకు ఉంటుందండి. ఇది రెండో రోజుకు ఊరి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.